అమెరికా అయితే ఇప్పుడు మరో పిడుగు వేసింది. ముఖ్యంగా ఇప్పుడు 50% సుంకాలు అమల్లో ఉన్నాయి. ఈ 50% సుంకాలు కొన్నింటికి మినహాయింపు అయితే ఉండేది, ముఖ్యంగా ఔషధాలు. ఇప్పుడు ఔషధాలు కూడా 50% కాదు 100% సుంకాలు విధిస్తున్నారు. ఇక అన్నిటిపైన కూడా 100% సుంకాలు అక్టోబర్ 1 నుంచి అయితే అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు మినహాయింపు ఉన్నటువంటి బాత్రూమ్ ఐటమ్స్, ట్రక్కులు, ఔషధాలు, అలాగే మరికొన్ని మెటీరియల్ కి ఈ మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఈ దేనికి కూడా మినహాయింపు లేకుండా అన్నిటినీ కూడా 100% సుంకాలకి తీసుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ట్రక్కులకి 25%, బాత్రూమ్ ఐటమ్స్ కి 30%, మరికొన్నింటికి 50% లాగా అయితే విధించడం జరిగింది. ఇప్పుడు ఔషధాలకి 100% అంటే ధరలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ అయిపోతాయి అమెరికాలో. దానివల్ల మన యొక్క ఔషధాలు కొంటారా లేదన్నది తెలియదు. ఇప్పటికే మనం $4 బిలియన్ విలువైనటువంటి ఔషధాలు ఎగుమతి చేసాం అమెరికాకి. ప్రపంచం మొత్తం మీద మన మార్కెట్ 28 నుంచి $30 బిలియన్ ఫార్మా మార్కెట్. అందులో 32% ఒక్క అమెరికాకి ఎగుమతులు అవుతున్నాయి. అంటే ఇంచుమించు $9 బిలియన్ పైనే అక్కడికి ఎగుమతులు అవుతున్నాయి. ఇప్పటికే మనం $4 బిలియన్ ఔషధాలు ఎగుమతి చేసేసాం. వాటి మీద ఎటువంటి ప్రభావం లేదు. కానీ అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లో ఉన్నాయి కాబట్టి ఇక ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు అమెరికా ప్రజల మీద భారం పడుతుంది, అలాగే అమెరికా ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి మన ఔషధాలు కొంటారా అని లేదు. అయితే ట్రంప్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఔషధ కంపెనీలు ఉన్నాయో విదేశాలకు చెందినటువంటివి వాటిపైన మాత్రం ఎటువంటి సుంకాలు విధించమని చెప్పాడు. మరి మనం అక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలియదు. మొత్తం భారతదేశంలోనే ఉన్నాయి. డాక్టర్ రెడ్డిస్, అరబిందో, జైడస్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా ఇలాంటి కంపెనీలన్నిటి నుంచి కూడా ముఖ్యంగా ఈ కంపెనీలే ఎక్కువ ఎగుమతులు చేస్తాయి. ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి. మరి మన దేశానికి చెందినటువంటి కంపెనీలు అక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు. మొత్తం మీద ట్రంప్ భారత్ మీద విరుచుకు పడుతున్నాడు. ఎందుకు అంటే చమురు కొనడం ఆపే వరకు కూడా ఇక ఈ విధంగానే ఉంటుంది. ఇక రష్యాని ఎలాగైనా సరే కట్టడి చేయాలి. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపలేకపోవడం వల్ల ట్రంప్ కి పూర్తిగా పరుగు పోతుంది ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా జెలెన్స్కీ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. అంటే ట్రంప్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అన్న విధంగా ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి రష్యా ఆధీనంలో ఉన్నాయి కదా, వాటిని కూడా మేము తీసుకుంటాం, ఇక ఉపేక్షించేది లేదు. రష్యాని ఎవరైతే ఆర్థికంగా బలంగా ప్రోత్సహిస్తున్నారో వాటన్నింటిపైన కూడా విరుచుకు పడతామని నిన్నే చెప్పడం జరిగింది. అంటే చైనా, భారత్ మీద ఆ విధంగానే ఇప్పుడైతే సుంకాలతో బాధేశాడు.